మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మనం దసరా స్పెషల్ నైవేద్యాలు చేస్తూ ఉన్నాము. మరి ఈ రోజు ఏం నైవేద్యం చూపిస్తున్నామండి? కొబ్బరి అన్నం చేద్దాం జయ. ఓ మూలా నక్షత్రం సరస్వతి పూజ రోజున తెల్లటి బియ్యపన్నం కానీ అంటే తెల్లటి పెరుగన్నం కానీ తర్వాత కొబ్బరి అన్నం కానీ నివేదన చేయొచ్చు. మామూలుగా కొబ్బరి అన్నం అంటే రెండు పద్ధతులు చేస్తాం. బియ్యం కడగటం, మాకు కుక్కర్ పెట్టేసి అన్నం వండి పక్కన పెట్టుకోవటం. తిరగమాతలో కొబ్బరి కోరు వేసి బాగా వేయించి ఇది ఎత్తి అందులో పోసేయటం సింపుల్ మెథడ్. అన్నం రెడీగా ఉంటే తిరగమాత పెట్టుకోవడం. కొబ్బరి పచ్చి కొబ్బరి కావాలి, చక్కగా వద్దే కావాలి ఎక్కువ. కొబ్బరి పోపులో పులిహార పోపు లాగా వేసుకోవటం, అందులో కొబ్బరి వేసి చక్కగా వేయించి సరిపడా ఉప్పు, కొంచెం కరివేపాకు, తర్వాత ఏమో ఈ పచ్చిమిర్చి అవి వేయటం, ఎత్తి అన్నంలో కలిపేసి కమ్మటి కొబ్బరి అన్నం తయారవుతుంది. అదొక పద్ధతి. రెండోది బియ్యంలోనే కొబ్బరి పాలు పోసి వండి మళ్ళీ తిరగమాతలో కూడా కొబ్బరి వేస్తాం. ఇది ఇంకా ఎక్స్ట్రా రుచి. రెండు రుచులు, ఒకటి సింపుల్ రుచి, ఒకటి ఎక్స్ట్రా రుచి. ఏది కావాలంటే మాకు ఎక్స్ట్రానే కావాలి. సరే, ఒక గ్లాస్ బియ్యం పెట్టుకున్నాము. దీనికి కొలత ఏం లేదు, అందాజుగా చేయటం. ఒక గ్లాస్ కొలత అంతే. బియ్యం కడిగేసి శుభ్రంగా ఒక 5 నిమిషాలు పక్కన పెడితే నానిపోతాయి. దీనికి 1కి 2 కొబ్బరి పాలు పోసుకుందాము. కొబ్బరి పాలు ఎలాగా, ఒక కొబ్బరికాయ కొట్టడం, చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేయండి మొదట. దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా తిప్పండి. గ్లాసు నీళ్ళకి రుబ్బేసి అది మెత్తగా అవుతుంది కదా, చక్కగా ఇందులోనే వేసి పిండేసి పాలు తీయండి. మళ్ళీ ఇంకో గ్లాస్ నీళ్ళు పోయండి. మళ్ళీ కాసేపు మిక్సీ తిప్పితే చక్కగా పాలు వచ్చేస్తాయి, చిక్కగా వస్తాయి. ఇదిగో చక్కగా మరియు చిక్కగా కొబ్బరి పాలు 1కి 2 కొలత ప్రకారం కొబ్బరి పాలు తీసుకోండి. ఆ చిక్కదనం సరిపోతుంది. ఒక గ్లాస్ అయితే ఒక కొబ్బరికాయే చాలు, మరి భుజికాయ కాదు కన్నా కొంచెం పర్వాలేదు, ఆ మాత్రం ఉండే కాయ అయితే సరిపోతుంది. కడిగి పెట్టాం కాబట్టి బియ్యం ఆల్రెడీ నానింది కాబట్టి 1కి 2 కొబ్బరి పాలు పోసేద్దాం ఇందులో. 1, 2. మనకి ప్రెషర్ కుక్కర్స్ వచ్చాక ప్రాణం హాయిగా ఉంది. ఇలాంటి పనులు చాలా బాగా కుదురుతాయి. ఏదైనా ఒక గరిటి స్పూన్ ఇచ్చినా పర్వాలేదు. ఒకసారి అంచులు వెంబడి ఎక్కడైనా బియ్యం ఉండిపోతే అవన్నీ పాలల్లోకి కలిపేసి, ఈ కొబ్బరి పాలతో వండిన అన్నం చాలా రుచిగా ఉంటుంది. భలే మృదువుగా గొప్ప టేస్టీగా వస్తుంది. ఉప్పు అది వేయటం లేదు. నేనేం చేస్తాను, ఒట్టిగా మూత పెట్టేసి తర్వాత తిరగమాతలో వేసుకుంటాం. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ కుక్కర్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. రైస్ కుక్కర్లో పెట్టుకునేటప్పుడు కొద్దిగా అన్ని నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోండి. పాలు కాకుండా కాస్త నీళ్ళు పోస్తే, లేకపోతే అది ఏమవుతుందంటే కీప్ ఫామ్లోకి వెళ్ళాక మరీ డ్రైగా జల్జల్లాడుతూ అయిపోతే అంత అవ్వకుండా ఉండటం కోసం కాస్త అన్ని నీళ్ళు పోస్తే సరిపోతుంది. 2 విజిల్స్ రానిద్దాం. దీంట్లో తిరిగి మత పెట్టుకుందాం. కుక్కర్ ఊడొచ్చేసింది జయ, చూద్దాం మన అన్నం ఎలా వచ్చింది. చక్కగా వచ్చింది రమ్మగారు. బాగా వచ్చింది. కొబ్బరి నురుగు కనపడుతుంది, ఏం కంగారు ఏం లేదు. జస్ట్ కొబ్బరిలో ఉన్న బరక కాస్త పైకి చేరుతుంది. అదంతా రుచిగా ఉంటుంది. దాన్ని ఏం తీసేయక్కర్లేదు, అనుమానం పడక్కర్లేదు. తాలింపు వేసినప్పుడు కలిసిపోతుంది. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే ఈ అన్నాన్ని ఏదైనా ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసేసుకుందాం. కొబ్బరి వాసన చూడు గుమాయిస్తుంది. అన్నం ఎంత చక్కటి వాసన వస్తుంది. దీంట్లోనే ఒక చిన్న ఐడియా చెప్తా. నట్మెగ్ జాజికాయ ఉంటుంది కదా, ఒక చిన్న ముక్క ఈ ఉడికే దాంట్లో వేయండి. తర్వాత కనపడ్డప్పుడు తీసేయచ్చు. ఈ కొబ్బరి వాసన ఇంకా ఇనుమిడించి మహారుచిగా ఉంటుంది. స్టవ్ మీద చిన్న మూకుడు పెడదాం. మేము ఏం చేసామంటే ఒక కొబ్బరికాయ పాలేమో అన్నంలో పోసాం, ఇంకో కొబ్బరికాయ కోరి పక్కన పెట్టుకున్నాం. మీ దగ్గర కోరం ఉంటే చూడండి, అప్పుడు కొబ్బరి పలుకులు ఈ కోరు సన్నగా ఆకులుగా వస్తుంది, రవ్వగా వస్తుందిగా బాగుంటుంది. మిక్సీలో వేస్తే ఒక రక సుమారుగా ఉంటుంది, కానీ ఇది కోరి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఏం చేద్దాం, ఓ 2 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు తరిగి పెట్టుకుందాం. కరివేపాకు, ఓ 2 ఎండుమిర్చి. ఆ తర్వాత ఏం చేస్తాం,
కాసిన పల్లీలు, మీకు ఓపిక ఉంటే జీడిపప్పులు, తిరగమాతలు వేసుకుంటే పులిహార పోపు వేస్తాం కదా అంతే. అంతే. పులిహారకి బాగా పోస్తాం కదా, కొంచెం తక్కువ వేసుకుంటాం అన్నమాట నూనెసి. దీంట్లో కొబ్బరి జిడ్డుగా ఉంటుంది, ఎక్కువ చాలా నూనెగా అలా ఏం వేయక్కర్లేదు. ఓ 2 సుమారైన స్పూన్ల నూనె వేసుకుంటే చాలు. మనం నూనె కొద్దిగా కాగనిచ్చి ఓ పెద్ద స్పూను పల్లీలు, అదే పెద్ద స్పూన్తో శనగపప్పు, అదే స్పూను మినప్పప్పు, ఆవాలు కూడా కొంచెం తక్కువ వేసుకుందాము. తర్వాత కొంచెం జీలకర్ర వేద్దాం, కొద్దిగా ఎండుమిర్చి, తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర. అంటే వేగిపోతాయి, ఈ చిన్న మూకుడుతో ఆ ప్రాబ్లం వస్తుంది. కొద్దిగా ఇంగువ, వేగిందే పోపు. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, మిరపకాయలకి నూనె వేపు అంతా తగిలేక కొబ్బరి వేసేసుకుందాం ఇందులో. పచ్చిపోయేదాకా కొబ్బరి వేయించేసేయండి. పంపించేసింది అమ్మగారు నూనె. మంచి వాసన వస్తుంది కదా. కొబ్బరి చట్నీ దీంట్లో చాలా చోట్ల కనపడుతుంది తేజ్పత్తా ఉంటుంది, బిర్యానీ ఆకు కూడా వేస్తారు, వాసన బాగుంటుంది. అవును. ప్రాంతాల వారీగా చిన్న చిన్న తేడాలు ఉంటాయి. చాలా అమ్మగారు. ఉప్పు వేసి, మన అన్నంలో ఉప్పు వేసుకోలేదు కదా, ఇందులోనే సరిపడా ఉప్పు వేసేద్దాము. బాగా కలిపేసి పైకి కిందకి స్టవ్ కట్టేసేద్దాం. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇది పూర్తి ఆప్షనల్ అండి, మీకు అలవాటు ఉండి నచ్చబాటుగా ఉంటే వేసుకోండి. అన్నంలో వేసి ఓకే కలిపేసేయండి. పెద్దది ఈ చేతిలోకి, చిన్నది ఈ చేతి. అమ్మని వాసన వస్తుంది, చక్కగా గుమగుమలాడుతూ కలిసేలాగా చక్కగా కలిపేసేయండి. దీంట్లో ఒక దాల్చిన చెక్క వేసుకోవచ్చుట, ఇప్పుడే వింటున్నాను నేను. కావాలంటే ఒక దాల్చిన చెక్క కూడా వేసుకోండి. ఉడికేటప్పుడు కనుక వేస్తే వాసన పడుతుంది, తర్వాత ఆ దాల్చిన చెక్కని తీసి పక్కన. అమ్మగారు మనం ప్రసాదం అనుకునేటప్పుడు అలాంటివి వేసుకోలేకపోతాం. మసాలా దినుసులు వేయరు. మామూలుగా ఇంట్లో మనం వండుకున్నప్పుడు దాల్చిన చెక్క లేకపోతే లవంగము, పువ్వు అలాంటివి వేసుకుంటాం. నైవేద్యం అనేటప్పుడు అట్లా వేయాలనిపించదు మరి కదా. మేము వేయము, ఎలాగూ వేయము, అటు ఇటు కూడా అప్పుడు ఇప్పుడు కూడా ఇది ఇలాగే చేస్తాను. కొబ్బరి అన్నం ఒక రకంగా చేసాం, రెండో రకంగా చెప్పాం. మీకు కుదిరిన రకంగా ఈ ప్రసాదాన్ని అన్నపూర్ణాదేవికి కానీ సరస్వతీదేవికి కానీ చేసి ఆ రోజున నివేదన చేసుకోండి. మరి ప్రేక్షకులందరికీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు.